విషయాలను కూడా తెలుసుకోవడం ప్లాన్ చెప్పడం అనేది బిజినెస్ ఎక్కువ గమనించగలం. అయితే ప్రొడక్ట్ వాడడం వల్ల మనకి మంచి హెల్త్ కూడా వస్తుంది. ఈ ఈ ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ మీకు తెలియదు సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఉన్నారు. మనకు మెయిన్ హెల్త్ బాగా క్యూర్ అవ్వాలన్నా, మనకి హెల్త్ పాడవకుండా ముందు హెల్త్ ప్రొడక్ట్ బాగా సజెస్ట్ చేయాలి సార్. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఈ 10 టైప్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది సార్. ఫస్ట్ ఇందులో మనకి వెస్టేజ్ లో వచ్చేసరికి, అలాగే ఫస్ట్ హెల్త్, నెక్స్ట్ వెల్త్. హెల్త్ ఎప్పుడైతే ఆటోమేటిక్ గా బాగుందో ఆటోమేటిక్ మనకి వెల్త్ కూడా వస్తుంది సార్. అలాగే మన ఈ వెస్టేజ్ లో టైం ఫ్రీడమ్ ఒకటి బాగా ఉంది. అలాగే ఫారిన్ టూర్స్ కానివ్వండి, మనకి డ్రీమ్ కార్ కానీ, హౌస్ కానీ, మంచి మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి డ్రీమ్ సార్. అలాగే ఎంప్లాయ్మెంట్, మనం ఎంప్లాయ్మెంట్ ఇప్పించగలం దీని ద్వారాగా. అలాగే రెస్పెక్ట్ పెరుగుతుంది సార్, సొసైటీలో గౌరవం వస్తుంది మనకు బాగా. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మంచి మంచి గౌరవం ఉంటుంది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ సార్, మన పని మనం చేయకుండా చేసినా చేయకపోయినా వచ్చేటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి బాగా ఉంది ఇందులో. అలాగే జనరేషన్ ఇన్కమ్, మన తర్వాత 2 జనరేషన్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మంచి ఇంపార్టెన్స్ సార్ మనకి ఇందులో. అలా అయితే ఇప్పుడు చూసుకునేటట్లయితే మనం ప్రెసెంట్ మనం ఫర్ మంత్ కి ఎంత సంపాదిస్తే మనం ఫ్యామిలీ లీడ్ చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో చాలా కష్టతరంగా ఉంది. అలాగే ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే మనం ఒక 20 years కి, ప్రతి 20 years కి కూడా మనకి జనరేషన్ అప్డేట్ అయ్యేటప్పుడు మనకి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. అలాగే మన ఇన్కమ్ కూడా అలాగే పెంచుకోవాలి సార్ లీడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1940లో వచ్చేసరికి ప్రతి ఫ్యామిలీకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరితో పాటు 10 members అప్పుడు పిల్లలకి అయినవారు సార్. అయితే ఆ 10 members అంటే 12 members కి అప్పుడున్న రోజులు బట్టి 10 rupees సరిపోయేది ఫర్ మంత్ కి. అదే విధంగా 1960కి 20 years వచ్చేసరికి ఇద్దరు పిల్లలు తగ్గేవారు, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉంటే ఈ 10 members కి 100 rupees ఖర్చు అయ్యేది సార్ ఫర్ మంత్ కి, సంపాదిస్తే సరిపోయింది. అదే విధంగా 1980 వచ్చేసరికి ఎవ్రీ 20 years కి ఇద్దరు పిల్లలు తగ్గేవారు, మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 8 members పిల్లలు ఉండేవారు ఆ రోజుల్లో. అప్పుడు 1000 rupees ఉంటే ఫర్ మంత్ కి వాళ్ళకి ఫ్యామిలీ గెటింగ్ చేసేవారు. అలాగే 2000 వచ్చేసరికి 4 పిల్లలు ఉండేవారు, భార్య భర్తలు ఇద్దరికి 6 members కి 10,000 పర్ మంత్ ఖర్చు పెడితే, అంటే 10,000 ఉంటే గానీ ఆ ఫ్యామిలీ గెటిన్ అయ్యేది కాదు. ఇకపోతే మనం 2020కి వచ్చేసరికి ఇద్దరే పిల్లలు, భార్య భర్తలు, మనం ₹1,00,000 ఫర్ మంత్ ఇన్కమ్ వస్తే కానీ గెటిన్ చేయగలం. ఇక నెక్స్ట్ మనం నెక్స్ట్ జనరేషన్ ఇంకా 2040 వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది. మనం 10 లక్షలు సంపాదించినా సరే సరైన వాటి లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాం సార్. అంటే మనం నెక్స్ట్ 20 years లో ఎంత సంపాదించాలనేది మనం చాలా ఆలోచించదగినటువంటి విషయం సార్ ఇప్పుడు. అలాగే మనం ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదించాలంటే మనం ఏ టైప్ లో ఇప్పుడు మనం కష్టపడాలి, మనకి ఎలాంటి కంపెనీలో చేస్తే ఏ వర్క్ చేస్తే 10 లక్షలు సంపాదించగలం అంటే మన వెస్టేజ్ ఆలోచించుకునేటట్లయితే చాలా మన ప్రీవియస్ లీడర్స్ అందరూ కూడా సంపాదించిన దాన్ని బట్టి చూస్తే 10 లక్షలు సంపాదించాలంటే ఒకే ఒక్క మార్గం మన వెస్టేజ్ అనిపించింది సార్ నాకు. అయితే ఈ మన వెస్టేజ్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వెస్టేజ్? వెస్టేజ్ ఇది ఒక పురాతన ఆయుర్వేద, మన వెస్టేజ్ ఏంటంటే పురాతన ఆయుర్వేద సంబంధించినటువంటి ఈ వెస్టేజ్ లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన వెస్టేజ్ లో ఫస్ట్ మన వెస్టేజ్ గురించి తెలుసుకునేటట్లయితే 2004 June 2న స్టార్ట్ చేయడం జరిగింది సార్ మన వెస్టేజ్. అప్పుడు 2004లో గౌతమ్ బాలి గారు మన వెస్టేజ్ స్టార్ట్ చేసేటప్పుడు June 2ని 2 ఆఫీసులతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 2 ప్రొడక్ట్స్, అలాగే 6 members డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు అప్పుడు. అలాగే మన కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసరికి 5 crores ఒకే ఒక కంట్రీలో. చూడండి సార్, బాగా వినండి లీడర్స్. 2004లో 2 ఆఫీసులతో 2 ప్రొడక్ట్స్ తో 6 members డిస్ట్రిబ్యూటర్స్ తో 5 crores టర్న్ ఓవర్స్ తో ఒక కంట్రీలో స్టార్ట్ చేసినట్టు మన వెస్టేజ్. ఇప్పుడు ప్రెసెంట్ 2024-20 years కి 65 ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్స్ వచ్చేసరికి 400+ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే
ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ మెంబర్స్ 4 crores ఏవో ఉన్నారు సార్. అదేవిధంగా కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసరికి ఇప్పుడు 5,000 crores టర్న్ ఓవర్ తో రన్ అవుతుంది సార్ మన కంపెనీ. అలాగే ఇప్పుడు 10 కంట్రీలు అంటే 10 కంట్రీస్ లో మన వెస్టేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. అలాగే డిఎల్సిపి స్టోర్స్ వచ్చేసరికి 6,000 స్టోర్స్ స్టార్ట్ అవడం జరిగింది. అంటే మన కంపెనీ ఎంత డెవలప్మెంట్ ఉందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే లీడర్స్. ఎందుకంటే 2024 కి 2024 20 years లో ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అయినటువంటి కంపెనీ మన వెస్టేజ్ అని చెప్పుకోవచ్చు లీడర్స్. అలాగే ఇందులో ఇలాంటి వెస్టేజ్ లో మనం వేయలేదు. మన షాప్ చేంజ్ చేసుకుంటే మన షాప్ చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మన వెస్టేజ్ లో వచ్చేటప్పుడు ఏమి లేదండి, ఒక ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబర్, మన మెయిల్ ఐడి, అలాగే మన నామినీ పేరు, ఇవన్నీతోని మనం ఐడి వస్తుంది సార్. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి వస్తుంది. అలాగే మనం చేసే వర్క్ ఏంటంటే మనం అప్లైన్ ఫాలో అవ్వాలి సార్. మనం అప్లైన్ ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా మనకి కంపెనీ నుంచి మనకి మంచి నాలెడ్జ్ వస్తుందని తెలుసుకోవడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనకి కంపెనీ నుంచి ఏమవుతుందండి, 30 రూపీస్ మనం 30 రూపీస్ తో మనం పర్చేస్ చేస్తే 1 PV మనకు వస్తుందండి. కంపెనీ ఇచ్చినటువంటి పాయింట్ వాల్యూస్ ఎలా అంటే 30 రూపీస్ పర్చేస్ చేస్తే మనకి 1 PV 1 పాయింట్ ఇవ్వడం జరుగుతుంది సార్ కంపెనీ నుంచి. అలాగే 1000 రూపీస్ మనం కొట్టేటట్లయితే 30 PV మనకి పాయింట్ వాల్యూ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 2000 రూపీస్ పర్చేస్ చేస్తే 60 PV వస్తుందండి. అలాగే 3000 PV అమౌంట్ 3000 ఇచ్చి మనం ప్రొడక్ట్ తీసుకుంటే కనుక 90 PV మనకి కంపెనీ నుంచి వస్తుంది సార్. 3000 ప్లస్ తీసుకున్నట్లయితే 100 PV మనకి పర్చేస్ చేస్తే 100 PV మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ 2000 రూపీస్ మనం కానీ కంపెనీలో ప్రోడక్ట్ తీసుకొని కంటిన్యూస్ గా 4 months కానీ మనం కంటిన్యూస్ గా తీసుకునేటట్లయితే మనకి 5th month లో కంపెనీ 1250 ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. చూసారా, మనం 2000 ఎవ్రీ మంత్ మన మామూలుగా జనరల్ గా బయట కిరాణా షాప్ ఏం చూసుకుంటాం అదే షాప్ మారుస్తున్నాం. ఎవ్రీ మంత్ కన్సిస్టెన్స్ గా 2000 ప్రోడక్ట్ తీసుకొని 5th month లో మనకి మళ్ళీ 12,050 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ అంటే కంపెనీ ఏదైతే చాయిస్ కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్ ఇస్తుందండి. ఇది చాలా ఎక్సలెంట్ అండి, మనం బాగా గమనించగలరు మొత్తం ఇది విషయంలో. అలాగే లేదు సార్ నేను ఇంకా ఎక్కువ ప్రొడక్ట్ తీసుకుంటాను అనుకుంటే 3000 అండ్ ప్లస్ అబోవ్ తీసుకునేటట్లయితే మనకి అలా కంటిన్యూస్ గా 4 months తీసుకునేటట్లయితే మనకి 5th month లో 2515 రూపీస్ ప్రొడక్ట్ మన చాయిస్. అది చూస్తారు ఇక్కడ బాగా గమనించండి. 2000 కంటిన్యూ చేసుకుంటే కంపెనీ ఇచ్చినటువంటి ప్రొడక్ట్ తీసుకోవాలి. అలాగే 3000 అబోవ్ తీసుకుంటే మనకి 2515 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ మన చాయిస్ ఏం కావాలో తీసుకొచ్చండి. చాలా ఎక్సలెంట్ అండి, బాగా గమనించండి లీడర్స్. అలాగే 599 PVs వరకు 5% మనకి కంపెనీ గుర్తిస్తుందండి. అలాగే నెక్స్ట్ మనం ఇది ఎట్లా మనం 9 types ఆఫ్ ఇన్కమ్స్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీడర్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఎవ్రీ మంత్ వాడటం వల్ల కస్టమర్ గా కంపెనీ వచ్చేసరికి మనకి 10 నుంచి 20% మనకి డిస్కౌంట్ లోనే మనకి ఇస్తుంది కంపెనీ. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మనం తో పాటు మనం నెక్స్ట్ మనం చేసి మన టీంని బిల్డప్ చేసి మన టీంని కూడా వర్క్ చేస్తే కనుక మనకి 5 to 16% కంపెనీ మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. నెక్స్ట్ అట్లాగే మనం 500 ప్లస్ PVs గా చేసుకునేటట్లయితే ఇదే కంపెనీలో మన కంపెనీ ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా ఉద్యోగం జరుగుతుంది సార్. ఓకే, ఇకపోతే 4th వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్. మన టీము మన వెనకాల ఉన్నటువంటి టీంని కూడా మనం డెవలప్ చేస్తూ మనం కంప్లీట్ గా వర్క్ చేసుకునేటట్లయితే కంపెనీ మనల్ని గుర్తించి 3% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అదేవిధంగా ఇక 5th point వచ్చేసరికి లీడర్ ఓవర్ రైడింగ్ బోనస్ LOB. ఈ బిజినెస్ వచ్చేసరికి మన టీము డౌన్ చేసేటట్లయితే
మన టీమ్ డెవలప్ చేసుకునేటైతే 18% కంపెనీ మనకి అంటే 5,600 పీవీస్ ప్లస్ ఎల్ఓబి చేసుకునేటట్లే కంపెనీ మనం గుర్తించి 18% మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అలాగే ట్రావెల్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ట్రావెల్ ఫండ్ అంటే మనకు 3% కంపెనీ మనం గుర్తించి 3% ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్ ఫండ్ 5% ఇవ్వడం జరుగుతుంది. హౌస్ ఫండ్ వచ్చేసరికి 3% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఈ కంపెనీ మనం ఎలైట్ క్లబ్ బోనస్ అని 2% మన కంపెనీ గుర్తించి క్రౌన్ డైరెక్టర్ వరకు మనల్ని కంపెనీ మంచి స్థాయికి తీసుకెళ్తుంది లీడర్స్. ఇది మనం బాగా గుర్తించగలం. అదేవిధంగా 5%, 8%, 10%, 16% వరకు మన బాండ్ షేర్ గా గుర్తించి మన కంపెనీ మంచి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అలాగే డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి ఎట్లా అంటే 1 పీవీ నుంచి 599 పీవీ వరకు 5% గా గుర్తించినప్పుడు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గా వచ్చేసరికి 600 నుంచి 2,399 వరకు 8% గా గుర్తించడం జరుగుతుంది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చేసరికి 2,400 పీవీ నుంచి 5,499 పీవీ వరకు 12% గా గుర్తించడం జరుగుతుంది. అలాగే బ్రాంచ్ డైరెక్టర్ వచ్చేసరికి 5,500 పీవీస్ ఇచ్చేసరికి 5,500 పీవీస్ మనం వచ్చే 16% బ్రాంజ్ రేట్ గా గుర్తించడం జరుగుతుంది లీడర్స్. ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే ఒకే నెలలో 300 సింగిల్ ఆర్ గ్రూప్ గా చేస్తే 4,005 మనల్ని ఫాస్ట్ ట్రాక్ గుర్తిస్తున్న కంపెనీ. అప్పుడు 4,450 రూపీస్ ప్రొడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపెనీతో మనం మొత్తం ప్లాన్స్ అది. సో మనం ఈ రకంగా చేసుకునేటట్లయితే మనకి మంచి ఇన్కమ్ మన వెస్టేజ్ సంపాదించవచ్చు అని తెలుసుకోవడం జరిగింది లీడర్స్. అలాగే ఇంకా మంచి మంచి మీటింగ్ ద్వారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఇంకా మంచి పొజిషన్ లో తీసుకెళ్తారు లీడర్స్ ఫాలో అవుతూ చేసుకోవడం జరిగింది లీడర్స్. అలాగే ఇంకా వెస్టేజ్ కంపల్సరీ ఇంకా వెస్టేజ్ ఈ ప్లాట్ఫామ్ చాలా మంచి అవకాశం. అలాగే మన రాంబాబు సార్, అలాగే మన అప్లైనర్స్ విజయప్రసాద్ గారు, అలాగే మన రాజబాబు గారు వీళ్ళు చెప్పినటువంటి ఈ నాలెడ్జ్ నాకు చాలా ఉపయోగపడింది. నేను కంప్లీట్ గా వెస్టేజ్ నమ్ముతున్నానండి. అలాగే మీరు కూడా ఈ జర్నీలో అందరూ కూడా నమ్మి మనం ఈ ప్రొడక్ట్ ని మంచి సజెస్ట్ చేసి మనం సొసైటీకి మంచి ఇవ్వాలిగా కోరుచుకుంటూ నేను ఓకే సార్. రాంబాబు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. మీరు ఇంకా డైలీ వినే మీటింగ్స్ వల్ల ఇంకా మంచి మంచి ప్లాన్స్ ఇస్తారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు స్టిల్ ఇంకా డైరెక్టర్స్ సిల్వరు ఈ స్టేజ్లో ఉన్నా సరే నాకు ఏమి రాదండి, నేను ఏం చెప్పలేను, నేను ఎలా చెప్పను అని చెప్పి అంటున్నారు. మీరు ఒక 5% ఒక 8%గా ఉంటూ ఈ బిజినెస్ని ఎలా టేకప్ చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకుని మీరు అది బుక్ మీద రాసుకోనివ్వండి, పేపర్ మీద రాసుకోనివ్వండి, అంటే దాని మీద అవగాహన ఉంది కాబట్టి రాసుకోగలిగారు. లేకపోతే ఏదో చెప్పేద్దాం అనుకుంటే అది అవ్వదు. మీరు దేని మీద రాసుకున్నా సరే ఈ బిజినెస్ మీద మీకు గ్రిప్ ఉంది కాబట్టి చేయడానికి ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు అన్నీ తెలుసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అతి త్వరలోనే మీరు బ్రాంజ్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యి మీ యొక్క మంచి సెక్షన్ మళ్ళీ మాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీము ఖచ్చితంగా వచ్చేసరికి సార్ రాంబాబు సార్ ప్రజెంట్ ఇప్పుడు 8% లో ఉన్నాను సార్. నేను మన టూర్ కి వచ్చేసరికి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అయిపోద్దండి. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో డ్రీమ్ కంప్లీట్ అవుద్ది. మన అందరూ కూడా ఈ ట్రిప్కి ఎలిజిబుల్ అవి మంచి ఒక న్యూ ఇయర్లో 2025లో ఒక మంచి ఫారెన్ ట్రిప్ వెళ్ళామని ఫీల్ అయ్యేలాగా దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫారెన్ ట్రిప్కి ఎలిజిబుల్ అయిపోతారు. మీరు కరెక్ట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్.